లైఫ్ లో ఒక స్టేజ్ ఉంటది. మనం అన్ని ట్రై చేస్తాం, అన్ని చేసాం అనుకుంటాం. బట్ వై లైఫ్ ఇస్ నాట్ మూవింగ్ అని మనకి మనమే ఫీల్ అవుతాం. బ్రేకప్ అవుద్ది, జాబ్ మిస్ అవుద్ది, శాలరీ హైకులు రావు, సేవింగ్స్ ఏమో ఎప్పుడు సున్నా. కెరీర్ లో క్లారిటీ లేదు. అండ్ దెన్ యూ స్టార్ట్ థింకింగ్ అన్ని నాకే ఎందుకు ఇలా జరిగితే, వై దిస్ యూనివర్స్ ఇస్ నాట్ ఎట్ ఆల్ హెల్పింగ్ మీ అని. ఇంకా కొత్త కొత్త క్వశ్చన్లు కూడా. అందరూ అప్డేట్ అవుతున్నారు, అందరూ అప్గ్రేడ్ అవుతున్నారు, నేను మాత్రం ఎందుకు ఇలా బఫరింగ్ లో ఉండిపోయాను. బట్ గైస్ లిసన్, యూనివర్స్ మనల్ని బఫరింగ్ లో పెట్టలేదు. యాక్చువల్ గా మీ ఇంటర్నెట్ స్లో అయిపోయింది. సో గైస్, టుడే లెట్స్ టాక్ అబౌట్ మేనిఫెస్టేషన్, బట్ నాట్ ఇన్ ద చీజీ ఇన్స్టాగ్రామ్ మేనర్. మీ రియల్ లైఫ్ లో ఎందుకు స్ట్రక్ అయిపోయారు, ఇంకా దాని నుంచి అన్స్ట్రక్ ఎలా అవ్వాలనే దాని గురించి. మేనిఫెస్టేషన్ అనేది ఒక మ్యాజిక్ కాదు. మేనిఫెస్టేషన్ అంటే క్లియర్ ఇంటెన్షన్, ఎమోషనల్ అలైన్మెంట్, సబ్ కాన్షియస్ హ్యాబిట్స్ అండ్ కన్సిస్టెంట్ యాక్షన్. బేసిక్ గా మీ బ్రెయిన్ కి మీరు డైరెక్షన్ ఇస్తేనే యూనివర్స్ కి ఇన్స్ట్రక్షన్ వెళ్తుంది. మన లైఫ్ లో రియల్ ప్రాబ్లం ఏంటంటే మనకి చాలా చాయిస్లు ఉన్నాయి, క్లారిటీ మాత్రం సున్నా. మన ప్రీవియస్ జనరేషన్స్ చాలా బెటర్. వాళ్ళకి ఒకటే డ్రీమ్, ఒకటే పాత్ అండ్ ఒకటే ఫోకస్. బట్ మనకి జాబ్, బిజినెస్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్ చాలానే ముందు పెట్టారు. ఎవరికి మ్యారేజ్ చేయాలో, డేటింగ్ చేయాలో, సిచ్యువేషన్షిప్ లో ఉండాలో కూడా అర్థం కాదు. ఇంకా చాలా మందికి అసలు ఎక్కడ ఉండాలో కూడా తెలియదు. ఇండియాలో ఉండాలా, బయటికి పోవాలా, బయటికి వెళ్తే ఏ దేశం అని కూడా డౌటే. గైస్, వీఆర్ లిటరలీ ఓవర్వెల్మ్డ్ ఈవెన్ బిఫోర్ వి స్టార్ట్. మనకి ప్రాబ్లం లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుతామని అయితే కాదు, ఈ పాత్ చూస్ చేసుకుంటే వేరే ఏదన్నా పాత్ మిస్ అయిపోతున్నాను అనేదే పెద్ద భయం. అండ్ గైస్ లిజన్, రిలేషన్షిప్స్ ఆర్ డ్రైనింగ్ యువర్ ఎనర్జీ. ఇంతకు ముందు బ్రేకప్స్ మాత్రమే హట్ అయ్యేవి, ఇప్పుడు సిచ్యువేషన్షిప్ కూడా. ఇద్దరిలో ఎవరో ఒకరు వదిలేసిన గోస్ట్ చేయడం కామన్. దాంతోనే కదా స్లోగా యాంగ్జైటీ కూడా బిల్డ్ అయ్యేది. ఇంకా రిప్లై రాకపోతే చిన్న సైజ్ యాంగ్జైటీ. ఎమోషనల్ రోలర్ కోస్టర్ లో పడతారు. మెంటల్ ఎనర్జీ ఏమో సున్నా అయిపోతుంది. అండ్ మేనిఫెస్టేషన్ పవర్ ఏమో అసలు ఉండనే ఉండదు. యూనివర్స్ నేమో కంటిన్యూస్ గా సిగ్నల్స్ అడుగుతాం, కానీ మనమేమో సిగ్నల్స్ ని వాట్సాప్ చాట్ లో లాస్ట్ సీన్ బట్టి కన్సిడర్ చేసుకుంటాం. ఇంకొక ప్రాబ్లం ఏంటో తెలుసా, మన డ్రీమ్ థింకింగ్ అంటే మన ఫైనాన్షియల్ సర్వైవల్ చాలా పెద్దగా కనిపిస్తుంది. మన పేరెంట్స్ కి చాలా చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ ఉండేవి, పేషెన్స్ చాలా ఉండేది. కానీ మనకి ఈఎంఐలు, రెంట్లు, యూపీఐలు, బిల్స్, పెట్రోల్, స్ట్రెస్ చాలానే ఉన్నాయి. లిటరల్గా చెప్పాలంటే మనం సర్వైవల్ మోడ్ లో ఉన్నాం. సర్వైవల్ మోడ్ లో ఉంటే మన మేనిఫెస్టేషన్ ఎందుకన్నా పనికి వస్తుంది అంటారా? లిటరలీ యువర్ మైండ్ ఇస్ థింకింగ్ దట్ యూ కాంట్ డూ దిస్ థింగ్స్ అండ్ యువర్ మైండ్ ఇస్ కంప్లీట్లీ స్కేర్డ్. మనం లిటరల్ గా మేనిఫెస్టేషన్ లో లేము, డ్యామేజ్ కంట్రోల్ మోడ్ లో మాత్రమే ఉన్నాం. అండ్ గైస్, వన్ మోర్ మేనిఫెస్టేషన్ ప్రాబ్లమ్ ఇస్ గ్లోబల్ కంపారిజన్. మనం పొద్దున్న లెగుస్తాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, ఎవడో కార్ కొంటాడు, ఇల్లు కొంటాడు, ఇంకేదో కొంటాడు. మనకెందుకు? మనం ఇమీడియట్ గా కంపేర్ చేయడం మొదలు పెడతాం. ఎక్కడ రాంగ్ అయింది? మనకెందుకు ఆ కార్ లేదు, ఆ ఇల్లు లేదు? మనకే తెలియదు. గైస్, గుర్తుపెట్టుకోండి, మీ మెంటల్ కంపారిజన్ మీ మేనిఫెస్టేషన్ ఫ్రీక్వెన్సీని కంప్లీట్ గా కిల్ చేస్తుంది. ఇంక మీరు ఏం చేయాలో కూడా మీకే అర్థం కాదు. ఇప్పుడు కొంచెం సేపు జనరేషన్ రూట్స్ గురించి మాట్లాడుకుందామా? మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది, మన ఎనర్జీ ఎలా ఉంది అనేది. మన పేరెంట్స్ కి చాలా ఫోకస్, స్టెబిలిటీ, కమిట్మెంట్, ఇంకా ప్రశాంతంగా థింక్ చేయడం అండ్ చేసే పని మీద చాలా నమ్మకం అయితే ఉండేది. మనకి అన్ని ఫాస్ట్ గా అయిపోవాలి, లైఫ్ ఫాస్ట్ ఉండాలి, ప్రతిదానికి ఆన్సర్లు ఫాస్ట్ గా దొరకాలి, రిజల్ట్స్ ఫాస్ట్ గా వచ్చేయాలి, ఫెయిల్యూర్స్ కూడా ఫాస్ట్ గా మాయమైపోవాలి. ఇవన్నిటికి రిజల్ట్ ఏంటో తెలుసా? ఫాస్ట్ డిప్రెషన్ మాత్రమే. మన పేరెంట్స్ ఎప్పుడు కూడా నమ్మకం పెట్టుకునే పని చేసేవాళ్ళు, కానీ మనం కంప్లీట్ ఓవర్ థింకింగ్ మీద నడుస్తున్నాం. వాళ్ళు నేచురల్ గా మేనిఫెస్ట్ చేశారు కాబట్టి మన ఫ్యామిలీస్ చాలా బాగున్నాయి. మనకు ఆ నేచురాలిటీ మిస్ అయింది కాబట్టి ఇది వర్క్ అవుద్దా, అవ్వదు కదా, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మైండ్ లో తిరిగేస్తాయి. అండ్ ద అదర్ థింగ్ ఇస్ జనరేషనల్ ట్రామా. పేరెంట్స్ ఏమో ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతారు, మనమేమో మనీ కోసం ఫీర్ అవుతాం. మన పేరెంట్స్ బ్యాడ్ రిలేషన్ లో ఉన్న వర్కౌట్ చేయడానికి ట్రై చేశారు, మనం చిన్న లవ్ స్టోరీకే ఫుల్ ఆఫ్ ఫియర్ కదా. వాళ్ళేమో డ్రీమ్స్ చాలా సాక్రిఫైస్ చేస్తారు, మనం మన డ్రీమ్స్ కి కంటిన్యూస్ గా భయపడుతూనే ఉంటాం. ఆలోచించండి, మన సబ్ కాన్షియస్ లో కూడా ఇవే ప్యాటర్న్స్ నడుస్తున్నాయి కదా. మేనిఫెస్టేషన్ అంటే లిటిల్ గా మీ ఓల్డ్ ఎనర్జీని మీరు బ్రేక్ చేయడమే. గైస్ లిజన్, వరల్డ్ చాలా ఫాస్ట్ గా మారిపోతుంది. ఏఐ వచ్చింది, చాలా జాబ్స్ ని రీప్లేస్ చేసింది. మీ స్కిల్ ఏమో అవుట్డేట్ అయింది, పానిక్ అవుతున్నారు. పానిక్ వల్ల ఏమో కన్ఫ్యూజన్, అండ్ ఈ కన్ఫ్యూజన్ మీ మేనిఫెస్టేషన్ ని కంప్లీట్ గా బ్లాక్ చేసింది. ఇంకా ఇన్ఫ్లేషన్ వచ్చింది, రెంట్స్, బిల్స్ అన్ని కూడా పెరిగిపోయాయి. దాంతో చాలా స్ట్రెస్ వస్తుంది, మీ బాడీలో వైబ్రేషన్ తగ్గిపోయింది, అండ్ దట్స్ ద రీజన్ ఫర్ మేనిఫెస్టేషన్ బ్లాక్ అగైన్. ఇంకా డోపమైన్ అడిక్షన్, రీల్స్ చూస్తారు, ఈజీ ప్లెజర్, డ్రీమ్స్ ఏమో స్లోలీ రివార్డింగ్. మనం క్విక్ డోపమైన్ కి ఎడిక్ట్ అయిపోయాం కాబట్టి లాంగ్ టర్మ్ మేనిఫెస్టేషన్ ఇంపాసిబుల్ అయిపోయింది. గైస్, యూనివర్స్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్, కానీ మీ డోపమైన్ దాన్ని ముందే ఆపేస్తే యూనివర్స్ మీ వరకు వస్తుందంటారా? మీకు ఇప్పటివరకు కూడా ఇంకా అర్థం కాకపోతే లెట్ మీ టెల్ యూ ద రియల్ మీనింగ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, అది ఏ ప్రిన్సిపల్స్ మీద వర్క్ అవుద్ది అనేది. ఫస్ట్ థింగ్, క్లారిటీ. మీరు కనుక ఎక్కడికి వెళ్తున్నారో తెలియకపోతే మీరు వెళ్ళే ప్రతి రూట్ కూడా రాంగ్ అవుద్ది. యూ మస్ట్ నో వాట్ యువర్ సక్సెస్ ఇస్. మనలో ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలి, కానీ ఏ విధమైన సక్సెస్ ఎవరికి క్లారిటీ లేదు. అండ్ ద సెకండ్ వన్ ఇస్ ఎమోషన్. మన యూనివర్స్ ఎమోషన్ కి చాలా బాగా రెస్పాండ్ అవుద్ది, సెంటెన్సెస్ కాదు. ఇఫ్ యూ సే ఐ వాంట్ మనీ, నీ ఫీలింగ్ ఏంటి? యు ఆర్ బ్రోక్ అని అర్థం. యూనివర్స్ డెఫినెట్ గా మీ ఎమోషన్ వింటది కాబట్టి నో వర్డ్స్ వర్క్. అండ్ ద థర్డ్ వన్ ఇస్ ఐడెంటిటీ షిఫ్ట్. మీరు ఎన్ని చేసినా సక్సెస్ రావట్లేదు, ఇలా ఎప్పుడైతే అనుకున్నారో ఆ మూమెంట్ ని డెఫినెట్ గా బ్లాక్ చేయండి. మీరు జస్ట్ బ్లంట్ ట్రూత్ ని మాత్రమే మేనిఫెస్ట్ చేయండి. మీకు ఏం కావాలో దాన్ని మేనిఫెస్ట్ చేయక్కర్లేదు. మీరు దేన్నైతే బిలీవ్ చేస్తారో, ఏదైతే డిజర్వింగ్ అనుకున్నారో దాన్ని మాత్రమే మేనిఫెస్ట్ చేయండి. అండ్ గైస్, యాక్షన్ లేకుండా మేనిఫెస్టేషన్ జస్ట్ ఒక ఫ్యాంటసీ మాత్రమే. యూనివర్స్ ఆల్వేస్ వర్క్స్ విత్ మొమెంటం. లెట్స్ టాక్ అబౌట్ హౌ టు మేనిఫెస్ట్ ఇన్ యువర్ రియల్ లైఫ్. ఫస్ట్ వన్,
క్లియర్ యువర్ మెంటల్ క్లటర్. రూమ్ ని క్లీన్ గా పెట్టుకోండి, మైండ్ క్లీన్ గా పెట్టుకోండి, ఫోన్ ని క్లీన్ గా పెట్టుకోండి, ఫోకస్ ని కూడా క్లీన్ గా పెట్టుకోండి, మీ లైఫ్ ని కూడా క్లియర్ గా పెట్టుకోండి. అండ్ మీకు ఏం కావాలో కూడా మీకు గ్యారంటీగా తెలిసి ఉండాలి. మీది ఏది కావాలో అది బలంగా నమ్మండి. రైట్ ఇట్ సమ్వేర్, విజువలైజ్ ఇట్ 5 minutes ఎవ్రీ డే. ఎమోషన్స్ ఫీల్ అవ్వండి, ఫ్యూచర్ ని కూడా. మీరు ఇన్ కేస్ సక్సెస్ అయిపోయాక ఏ వెర్షన్ అయితే చూద్దాం అనుకుంటున్నారో ఆ వెర్షన్ ఇప్పటి నుంచి యాక్ట్ చేయడం మొదలు పెట్టండి. మీకు కాన్ఫిడెన్స్ కావాలంటే కాన్ఫిడెన్స్ గా బిహేవ్ చేయండి. ఇంకా మంచిగా మాట్లాడాలి, మంచి డెసిషన్స్ తీసుకోవాలంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. నెగిటివ్ ఇన్పుట్స్ అయితే కంప్లీట్ గా ఆపేయండి. నెగిటివ్ పీపుల్ అక్కర్లేదు, హ్యాబిట్స్ అక్కర్లేదు, యాప్స్ అక్కర్లేదు, ఫోన్ కాల్స్ కూడా అక్కర్లేదు. జస్ట్ డిటాచ్ ఆల్ బ్యాడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. డిమాండ్ ఉన్న వాటికి ఎగబడక్కర్లేదు, డైరెక్షన్ ఉంటే సరిపోతుంది. సో గైస్, అమెజాన్ లో ఆర్డర్ పెట్టేసి మనం ఎలా అయితే చిల్ అవుతామో, మేనిఫెస్టేషన్ కూడా అలాగే ఒక్కసారి ఫీల్ అవ్వి దాని మీద వర్కౌట్ చేయండి అంతే. సో గైస్, మేనిఫెస్టేషన్ అనేది మ్యాజిక్ కాదు, ఇట్స్ జస్ట్ మెంటల్ అలైన్మెంట్. మీ థాట్స్ మీ హ్యాబిట్స్ ని క్రియేట్ చేస్తాయి అండ్ మీ హ్యాబిట్స్ వల్లే మీ లైఫ్ క్రియేట్ అవుతుంది. సో గైస్, ద రియల్ క్వశ్చన్ ఇస్ వాట్ వెర్షన్ ఆఫ్ యూ ఆర్ యూ రెడీ టు మేనిఫెస్ట్? కామెంట్స్ లో అయితే డెఫినెట్ గా రాయండి. యూనివర్స్ కి ఇది స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి. ఇప్పటివరకు అయితే మీకు అర్థమైంది కదా. మీకు కనుక ఇంకా ఇలాంటి రియల్ టాక్స్ కావాలంటే మన ఛానల్ చెక్అవుట్ చేయండి. చాలా కంటెంట్ ఉంది, మీకు డెఫినెట్ గా నచ్చుదని అయితే అనుకుంటున్నాం. అండ్ గైస్, వీఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.